ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు పోవాలి, లేదంటే వాటిని తరిమి కొట్టాలని అనుకుంటే దేవుడి ఎదుట పిండి దీపాన్ని వెలిగించండి. ఎలా వెలిగించాలో, ఎలా చేస్తే మరి మీ సమస్యలు పోతాయో వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్లో విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. హిందూ మత ప్రకారం దేవతల ముందు దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే దీపం ఇంట్లోని నెగిటివ్ శక్తిని పోగొట్టి పాజిటివ్ శక్తిని పెంచుతుందని ఒక నమ్మకం. ఈ కారణంగా సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు వెల్లువిరుస్తాయని పెద్దలు కూడా నమ్ముతారు. అగ్నిదేవుని సాక్షిగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని చెబుతారు. శరీరం సృష్టి కారణమైన 5 మూలకాలలో అగ్ని కూడా ఒకటి. దీపాన్ని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. ప్రజలు ఇళ్లలో రాగి, ఇత్తడి, మట్టితో చేసిన ప్రమిదల ద్వారా దీపాలను వెలిగించి దేవుడిని ఆరాధిస్తారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పిండితో చేసిన దీపం వెలిగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు పిండి దీపం వెలిగించాలి. జాతకంలో రాహుకేతు దోషాలు తొలగిపోవాలంటే పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవు నూనెతో దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే పిండితో చేసిన దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించాలి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. పిండి దీపం వెలిగించడం వల్ల మీ కోరిక నెరవేరితే ఈ పరిహారం చేయడం ఆపవద్దు. మధ్యలో వదిలేస్తే మంచిది కాదు. హనుమంతుడి ఎదుట 11 వారాలు పిండి దీపం వెలిగిస్తే మీరు కోరుకున్నది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పిండి దీపాన్ని ఇలా చెయ్యండి మీకున్న పరిస్థితులను బట్టి. కానీ దాన్నే కంటిన్యూ చేస్తూ చెయ్యండి, తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.